హలో ఫ్రెండ్స్, నమస్తే. దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆసుపత్రుల్లో మెడిక్లెయిమ్ ప్రక్రియ వేగవంతం చేయడంపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్ 1 గంటలో, తుది సెటిల్మెంట్ 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరిగా చేయాలని కేంద్రం భావిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలతో బీమా క్లెయిమ్ అప్లికేషన్ ఫారం సులభంగా అర్థమయ్యేలా రూపొందించింది. ప్రతి భారత పౌరుడికి 2047 నాటికి ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటుంది. మెడిక్లెయిమ్ ప్రాసెసింగ్ డిజిటల్గా ప్రమాణీకరించేందుకు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 2024 జూలై నాటికి 34 బీమా సంస్థలు, 300 ఆసుపత్రులు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్లో చేరాయి. మొత్తం 2 లక్షల ఆసుపత్రులు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్లో భాగంగా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం, ప్రజల్లో ఆరోగ్య బీమాపై నమ్మకం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు క్లెయిమ్లను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. దీనిపై నియంత్రణ అవసరమని కేంద్రం భావిస్తుంది. ఇక క్లెయిమ్ తిరస్కరణలు తగ్గించేందుకు బీమా నియంత్రణ సంస్థ 2024 కొత్త నియమాలను విడుదల చేసింది.